ఏపీలో రెడ్ బుక్ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. వైసీపీ కార్యకర్తలకు జగన్ రెడ్ బుక్ రాసుకోమని పిలుపునిచ్చారు. అధికారుల వేధింపులు, అన్యాయాలను రెడ్ బుక్ లో రికార్డ్ చేయమని సూచించారు. గతంలో లోకేష్ ఈ తరహా పద్ధతిని అమలు చేసి చర్యలు తీసుకున్న దాఖలాలున్నాయి. ఇప్పుడు వైసీపీ కూడా ఇదే మార్గంలో ముందుకు సాగుతుందా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. మీరు కూడా రెడ్ బుక్ రాసుకోండని వైసీపీ కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపునివ్వడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కడపలో 3 రోజుల పాటు పర్యటించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ జిల్లా కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రణాళికల గురించి కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు జగన్. అందులో భాగంగా పార్టీ కార్యకర్తలకు వైఎస్ జగన్ కీలక సూచన చేసినట్టు తెలుస్తోంది. వైసీపీకి చెందిన ప్రతి కార్యకర్త కూడా ఒక రెడ్ బుక్ రాసుకోవాలని జగన్ పిలుపునిచ్చారు. ఇటీవల తనను కలిసిన కార్యకర్తలు రెడ్ బుక్ వేధింపులను జగన్ దృష్టికి తీసుకువెళితే అందుకు ప్రతిస్పందనగా కార్యకర్తలు ఎవరికి వారు రెడ్ బుక్ ఓపెన్ చేయాలని జగన్ చెబుతున్నారని సమాచారం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని నిత్యం విమర్శిస్తున్న ప్రతిపక్ష వైసీపీ ఇప్పుడు తమ కార్యకర్తలు కూడా రెడ్ బుక్ రాసుకోవాలని సూచనలిస్తోంది. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారుల పేర్లు కార్యకర్తలే గుర్తుంచుకునేలా రెడ్ బుక్ రాసుకుంటే పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయా అధికారులపై చర్యలు తీసుకుంటామని పార్టీ అధినేత జగన్ చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అసలు రెడ్ బుక్ అనగానే మంత్రి నారా లోకేష్ ఠక్కున గుర్తుకు వస్తారు. ప్రతిపక్షంలో ఉండగా 2023లో యువగలం పాదయాత్ర చేసిన లోకేష్ అప్పట్లో అధికార పార్టీ నేతలు, అధికారులు టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, అలాంటి వారి పేర్లను ఎర్రబుక్లో రాస్తున్నానని, తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా తిరిగి చెల్లించే బాధ్యత తాను తీసుకుంటానని విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రెడ్ బుక్ పై లోకేష్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. దీంతో లోకేష్ రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లున్నాయో అన్న ఆసక్తి నెలకొంది. రెడ్ బుక్ లో ఉన్న కొంతమంది అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగులో పెట్టేశారన్న టాక్ నడుస్తోంది. కొంతమంది పోలీస్ అధికారులను విఆర్ కు పంపారని సమాచారం. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర పుస్తకంలో ఉంది. నేను వాళ్ళని వదిలిపెట్టను, వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించేదానికి నేను వెనకాడనని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన మాజీ కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసులు నమోదు చేయడంతో పాటు వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే రెడ్ బుక్ లో 2 చాప్టర్లు పూర్తి చేశామని, త్వరలో 3వ చాప్టర్ తెరుస్తానని మంత్రి హోదాలో లోకేష్ స్వయంగా ప్రకటించారు. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు అప్పట్లో వైసీపీకి అనుకూలంగా పనిచేశారని ప్రచారంలో ఉన్న అధికారులు రెడ్ బుక్ పేరు చెబితేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో నేతలు, కార్యకర్తలు రెడ్ బుక్ అమలుపై మాజీ సీఎం జగన్ కు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ రెడ్ బుక్ పేరుతో వేధిస్తుంటే తాము గుడ్ బుక్ రాస్తామని, మంచి చేసిన వారిని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని ఆ బుక్ ద్వారా గుర్తుంచుకుని అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని గతంలో జగన్ ప్రకటించారు. ఇక వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి గ్రీన్ బుక్ రాస్తానని పలుమార్లు చెప్పారు. ఇలా టీడీపీ రెడ్ బుక్ స్థానంలో వైసీపీ 2 పుస్తకాలు రాస్తామని చెప్పారు. మీరు కూడా రెడ్ బుక్ రాసుకోండని పార్టీ కార్యకర్తలకు పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపునివ్వడంతో కేడర్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. సాక్షాత్తు పార్టీ అధినేతే రెడ్ బుక్ రాసుకోవాలని చెప్పడంతో కార్యకర్తలతో యమ హుషారుగా ఉన్నారు.
అయితే కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలు కార్యకర్తలపై వరుస కేసులు నమోదవుతున్న సమయంలో వారిని ఓదార్చేందుకు జగన్ రెడ్ బుక్ రాయాలని చెప్పారా, లేక నిజంగా ఎక్కడికక్కడ రెడ్ బుక్ రాస్తామని చెప్పడం ద్వారా క్షేత్రస్థాయి నుంచి అధికారులను అదుపులో పెట్టే ప్లాన్ చేశారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏపీలో రాజ్యాంగం బదులుగా అన్ని పార్టీలు రెడ్ బుక్ అంటూ కొత్త పుస్తకాలు రాసుకోవడం రాజకీయాల్లో ఓ కొత్త అధ్యయనాన్ని ఆవిష్కరించినట్లుగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సత్తా ఏంటో నిరూపిద్దామని, పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని కార్యకర్తలకు జగన్ సూచించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత రెడ్ బుక్ లో రాసుకున్న వారి సంగతి చూద్దామంటూ జగన్ చెప్పడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయేది తమ ప్రభుత్వమే అని, అప్పుడు అటువంటి వారి సంగతి తేలుస్తామంటూ కామెంట్స్ చేయడంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనే చర్చ నడుస్తోంది. మంత్రి లోకేష్ కు ధీటుగా తమ దగ్గర వైసీపీ రెడ్ బుక్ తయారు కాబోతోందని, వచ్చే ఎన్నికల్లో వారి సంగతి తేలుస్తామంటూ కార్యకర్తలు ఉత్సాహంతో చెబుతున్నారు. పార్టీ అధినేత జగన్ చేసిన రెడ్ బుక్ కామెంట్లు పార్టీ కేడర్లో సరికొత్త జోష్ను నింపాయని సమాచారం. మరి రాబోయే రోజుల్లో వైసీపీ రాసుకుంటున్న రెడ్ బుక్ ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సి ఉంది.